భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హైమావతి అన్నారు. ఏ దేశంలో లేని విధంగా భారత రాజ్యాంగం మన దేశంలో పౌరులకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కల్పించిందన్నారు. ఏ ఎన్నికలైనా కూడా ఓటు ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి పౌరులందరూ తమకు నచ్చిన సమాజానికి మేలు చేసే వ్యక్తులను ఎన్నుకోవడానికి ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని, ఓటు హక్కు ప్రాధాన్యతను ఇతరులకు తెలియజేయాలన్నారు. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బందితో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం కొన్ని ఉన్నత వర్గాలు, ధనవంతులకు మాత్రమే ఓటు హక్కు ఉండేదన్నారు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 25 జనవరి 1950 నాడు భారత రాజ్యాంగంలో 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం జరిగిందని, దీని గుర్తుగా 2011వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత ఓటు హక్కు వయసును 18 సంవత్సరాలకు సవరించి అమలు చేయడం జరిగిందన్నారు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో ఒకటి స్వాతంత్రం లేకపోవడం, రెండు ఓటు హక్కు లేదు. సో ఓటు హక్కు అనేది అప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైంది. ఎప్పుడైతే భారత కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం మనం రచించుకొని మనం అమల్లోకి తెచ్చుకుంటున్నాము, ఆ రోజు 1 డే బిఫోర్ భారతదేశంలో మతం, ప్రాంతం, కులం, వర్గం దీంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 21 ఇయర్స్కి మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య విజయం, భారత గణతంత్ర దేశం యొక్క విజయం అన్నమాట. దీని గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనం 2011 నుంచి భారతదేశంలో ఈ ఓటు హక్కు కల్పించిన భారత రాజ్యాంగం పౌరులందరికీ ఓటు హక్కు కల్పించిన దినం 25 జనవరి 1950 కాబట్టి ఆ రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనము ఓటర్ల ప్రతిజ్ఞ చేసుకోవటం. ఈ సంవత్సరం ఒక థీమ్ అన్నమాట, ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ తోటి మనం ముందుకు సాగుతున్నాం. మై ఇండియా మై ఓట్ అనే ఒక దాంతో మనం ముందుకు సాగుతున్నాము.